మీకేం కావాలి? బిల్లులు ఇవ్వకపోతే ఏం చేస్తాం? మీరు కట్టినారా ఏమన్నా మీ తండాలలో? ఓయ్ మీ తండాలో ఏమన్నా కట్టిందా? ముక్కు పోసి ఎంత దూరం? ప్రజాప్రభుత్వంలో ప్రతి అరునికి సంక్షేమ పథకాలు అనేది అరుణ్ దగ్గరికి వచ్చే విధంగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మా శాసనసభ్యుడు ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి నాయకత్వంలో మండలంలోని అన్ని గ్రామాలు, అన్ని వార్డులు, అన్ని బూతులలో ఇందిరమ్మ ఇళ్ళు పనులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు పట్టుతండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలిస్తూ ఉన్నాం. లబ్ధిదారులకు కూడా వారి అకౌంట్లోకి డైరెక్ట్ డబ్బులు వచ్చే విధంగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. గత ప్రభుత్వం మాటల ప్రభుత్వం, మాది చేతుల ప్రభుత్వం అని నేను తెలియజేస్తూ ఉన్నాను. గతంలో మాట ఇచ్చినారు, ఆ మాటలు త్వరలో గడిగే పరిమితి తప్ప ఏ ఒక్క ఎస్సీకో, ఎస్టీకో, బీసీ మైనారిటీ వర్గాలు చెందలేదు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి అర్హునికి సంక్షేమ పథకాలు ఇంటికి వద్ద ఇచ్చే విధంగా దళారీ వ్యవస్థ లేకుండా మేము పనిచేస్తూ ఉన్నాం. గతంలో పాలించిన వాళ్ళు గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, అన్ని లక్షల రూపాయలు వసూలు చేసుకున్నారు. కానీ మేము ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అయ్యే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఎన్నికల ముందు ఏదైతే ఇచ్చినామో 6 గ్యారెంటీల హామీలు అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, ఇచ్చిన వాటిని నిలుపుకుంటాం. ఈ ప్రజాప్రభుత్వాన్ని పేద ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మా సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి, ప్రతి వాడకు, ప్రతి బూత్కు వివరించుకుంటూ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. మా నాయకుడు కేఆర్ నాగరాజు గారి నాయకత్వంలో అన్ని గ్రామాల్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీసీలు కానీ గెలిపే దిశగా పనిచేస్తానని తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చెప్తా ప్రెసిడెంట్ చెప్తా.